ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వేలాది మంది కార్యకర్తలతో అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటంపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతోటి అభిమానులతోటి కలిసి ర్యాలీగా ఉదయగిరి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. కరెక్ట్గా 11:55 నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఉదయగిరిలోనే ఎక్కువ మెజారిటీ రావాలని, అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డిని చూడటానికి జనం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని యువనేత అభినవరెడ్డి, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.9. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, నాకుల కన్న కొడుకు మన జగనన్న. ముందుకు అడిగేసి మేము సైతం సిద్ధమంటూ జగనన్న పిలుపు మేరకు తరలి వచ్చిన యువత రంగాన్ని చూస్తుంటే ఖచ్చితంగా రికార్డు బద్దలవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నా. కొత్త చరిత్రను లిఖించుకుంటుంది ఉదయగిరి. ఇక
ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రతి సోదరుడికి, ప్రతి తమ్ముడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఎనకుంట సోదరులందరూ కూడా ముందుకు తరలిరావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పేరు పేరున ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, తమ్ముడికి అందరికి కూడా మీ అడుగు తెలుసు. గతంలో ఏ నాయకుడు 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకు ఏ నాయకుడు ఈ అభివృద్ధిని చూపించడానికి ఎవరు లేరు. ఇవాళ 500 కోట్లు భావిస్తున్నాం సోదరులారా. అలాగనే ఈరోజు ముందుకెళ్ళండి దయచేసి పూలబండి ముందుకెళ్ళిపోయి